భోజేశ్వర టెంపుల్ దర్శనం అయ్యాక మళ్ళీ మేము భోపాల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము 3 o'clockకి. ఎవరైనా భోజేశ్వర టెంపుల్ మిస్ అయ్యి ఉంటే ఐకార్డ్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి, డోంట్ మిస్ ఇట్. ఇంకా లంచ్ చేసిన తర్వాత మేము మళ్ళీ అజ్మీర్కి పుష్కర్కి ప్లాన్ చేసుకున్నామండి. సో భోపాల్ నుంచి 4:30కి ఈవినింగ్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది అండ్ అజ్మీర్ వెళ్ళేసరికి మార్నింగ్ 6:30కి చేరుకుంటాము. అజ్మీర్ రైల్వే స్టేషన్ నుంచి పుష్కర్కి ఆటో అడిగితే 800 రూపీస్ చెప్పారండి, టూ మచ్ ఆఫ్ కాస్ట్. ఇంకా మేము ఆటో తీసుకొని అజ్మీర్ బస్ స్టాండ్ వరకు వెళ్ళామండి. ఆటోకి 10 రూపీస్ తీసుకున్నాడు. అజ్మీర్ బస్ స్టాండ్ నుంచి మనకి పుష్కర్కి బస్సెస్ ఉంటాయండి. టికెట్ 20 రూపీస్ తీసుకుంటారు. 15 కిలోమీటర్స్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఇది వచ్చేసి ఆరావళి మౌంటైన్ మీదుగా హైవే 58ని కలుపుతూ వెళ్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. ఇప్పుడు గౌఘాట్ హిస్టరీ చెప్తాను. అర్కిపురి ఘాట్ హరిద్వార్ లాగా ఈ ఘాటు పుష్కర ప్రధానత ఘాట్గా పరిగణించబడింది. ఈ ఘాట్ను గౌఘాట్ అని పిలుస్తారు. చాలామంది ప్రజలు ఈ ఘాట్కి వస్తుంటారు, స్నానాలు మరియు ఇతర మతపరమైన ఆచారాలు చేస్తుంటారు. ఈ గౌఘాట్ 400 ఏళ్ల సంవత్సరాల క్రితమే కట్టబడింది. ఈ ఘాట్కు దగ్గరలో జానానా ఘాట్ ఉంది. దీనిని రాణి మేరీ ఆఫ్ ఇంగ్లాండ్ ద్వారా కట్టబడిందని అంటారు. ఈ ఘాట్లో కళ్యాణ్జీ ఆలయం మరియు స్మారక చిహ్నం మరాఠే సుబేదార్ సంతూజీవి కూడా ఉన్నాయి. ప్రతి ఉదయం మరియు సాయంత్రం పుష్కర ప్రార్థనలు జరుగుతాయి. ఇక్కడ ఈ ఘాట్ పై మహాత్మా గాంధీజీ భౌతిక గాయాన్ని ప్రదర్శించారు మరియు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, జయప్రకాష్ నారాయణ ఇక్కడ స్నానాలు చేశారు. మొఘల్ గవర్నర్ దాడులు మరియు వినాశనం నుండి ఆవులను రక్షించడానికి పక్క రాష్ట్రం నుంచి జాగిరిదార్ ఇక్కడ గోవుల ఆలయాన్ని నిర్మించాడు. అందుకే దీన్ని గౌఘాట్ అని పిలుస్తారు. అటు బాగుంది. చలిగిలి భారతదేశంలో ఉన్న తీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థగురు అని అంటారు. పవిత్రమైన ఈ పుష్కర్ సరస్సులో స్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగుతాయని చెప్తున్నారు. हेलो और रामेश्वर जी, हेलो रामेश्वर जी।
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ టాక్ స్టాక్ ట్రావెల్. ఈ వీడియోలో మనం అజ్మీర్ నుంచి పుష్కర్కి వచ్చామండి. సో నేను ఆల్రెడీ పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాను అనమాట. చూడండి మొత్తం పుష్కర్. సో ఇక్కడ ఇండియాలోనే ఒకటే ఒక బ్రహ్మగుడి ఉందండి, అది పుష్కర్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం బ్రహ్మగుడికి వెళ్దామండి. इधर आजा इधर आजा। వావ్ సూపర్. చాలా బయటికి వెళ్ళిపోదాం కదా, బయటికి వెళ్ళి ఏం కాదు ఇప్పుడు పుష్కర స్నానం అయిపోయిందండి. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. చాలా చలిగా ఉంది. పొద్దున్నే స్నానం అంటే మొత్తానికి చూడండి, అంటే కూడా పొగలు వస్తున్నాయి. సో పుష్కర్ రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ జిల్లాలో ఒక నగరం. ఇది అజ్మీర్కు 10 కిలోమీటర్స్ దూరం, జైపూర్కు 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది హిందువులు మరియు సిక్కుల పుణ్యక్షేత్రం. పుష్కర్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. పుష్కర్లోని చాలా దేవాలయాలు మరియు ఘాట్లు 18వ శతాబ్దానికి చెందిన మరియు ఆ తర్వాత కాలంలో ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ముస్లింలు ఆక్రమణ సమయంలో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. సో ఇక్కడంతా పుష్కర్లో మొత్తం కర్ఫ్యూ ఉందండి. సో మార్నింగ్ అజ్మీర్లో 6 o'clockకి దిగామండి. ఇక్కడంతా కర్ఫ్యూ ఉంది ఇక్కడంతా. సో మేము పుష్కర్ ఘాట్కి వెళ్ళి స్నానాలు చేసి ఇప్పుడు బ్రహ్మ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ పోలీసులు కూడా బాగా స్ట్రిక్ట్గా ఉంది. కొంచెం వాకబుల్ అండి. పుష్కర్ నుంచి మనం ఇది స్నానాలు ఘాట్ నుంచి కొంచెం వాక్ చేయాలన్నమాట. చూసారా, మొత్తం షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి, ఏది ఓపెన్ లేదు. సండే ఇక్కడ కర్ఫ్యూ అని చెప్తున్నారు. మరి టెంపుల్ ఓపెన్ ఉందో లేదో చూడాలి. సో అజ్మీర్ నుంచి పుష్కర్కి రావడానికి ఆర్టీసీ బస్సు వాళ్ళు అయితే 20 రూపీస్ తీసుకుంటారండి. సో మనకి డైరెక్ట్గా పుష్కర్ దగ్గర డ్రాప్ చేస్తారు. బ్రహ్మ టెంపుల్ వచ్చి ఈ రూట్ అంట. సో ఒక్కసారి మనం బ్రహ్మ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి దర్శించుకుందాం. సో ఘాట్స్ దగ్గర మటుకి మనకి ఫొటోస్ తీయడానికి లేదండి.
పర్మిషన్ లేదు. బట్ ఎలాగలా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఈ ట్రీ ఇది మొత్తం ట్రీ ఏంటి భలే ఉంది, ఎండిపోయిందా? ఆవులు అయితే ఫుల్గా ఉన్నాయండి ఇక్కడ, మామూలుగా లేవు ఆవులు. చలి అయితే మీరు వస్తే మటుకి జాకెట్లు గ్లౌజులు అన్నీ వేసుకొని రండి. ఈ సీజన్లో వస్తే మటుకి, జాన్ సీజన్లో వచ్చినప్పుడు ఫుల్ చలి ఉందండి, మామూలుగా చలి లేదనమాట. ఓపెన్ ఉన్నట్టుంది బ్రో, ఓపెన్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం బ్రహ్మ మందిర్ దగ్గరికి. సో ఇది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా చూడాలి. సో బ్రహ్మ మందిర్ ఏది బ్రో కనిపించలే. తర్వాత ధ్వంసమైన దేవాలయాలు రీబిల్డ్ చేశారు. పుష్కర్ దేవాలయాల్లో అత్యంత ప్రసిద్ధమైనది గుర్జర్ సామ్రాట్ పుష్కర్ చేత నిర్మించబడిన ఎర్రటి బ్రహ్మ దేవాలయం. ఇతను వేదవతి గాయత్రి తండ్రి. ఆమె బ్రహ్మదేవుడిని వివాహమాడిన చేచి కన్య. ఈ బ్రహ్మదేవుని టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుందండి. कल खुला रहेगा। कल खुला। సో గైస్, ఈరోజు ఇక్కడ పుష్కర్లో కర్ఫ్యూ అంట. సో మందిర్ కూడా బంద్ ఉందండి. మనం కాకపోతే పుష్కర్లో స్నానాలు చేసి మందిర్ వరకు వచ్చాము. సో కుదిరితే రేపు ట్రై చేస్తాం. అయితే లోపల కూడా వీడియో తీయడానికి లేదండి. సో ఇక్కడి నుంచే చూడండి మీరే. కానీ దండ పెట్టుకున్నాం ఇక్కడే. ఇది హిందువులు ప్రత్యేకించి శక్తి మతంలో పవిత్ర నగరంగా పరిగణించబడింది. మరియు ఈ నగరంలో మాంసం మరియు గుడ్లు వినియోగించడం నిషేధించబడింది. అంటే ఇక్కడ నో నాన్ వెజ్. పుష్కర్ సరస్సు ఒడ్డున ఉంది. ఎండొస్తే మామూలుగా రాదు మళ్ళీ. పవర్లో వస్తుంది. బ్రహ్మగాడి ఇలా అవును నేను రాశాను. ఇక్కడ నుంచే అటు అటు ఇదే అవుతుంది. బుల్లు చూడు, కొమ్మలు చూడు. ఇది కూడా కాటన్.
ఇది మందిర్ నీకు ఇంకా నీది ఇంకా భయం. ఇది ఒక ఘాట. టర్నీ ఘాట్ అంటే గోఘాట్ బ్రహ్మఘాట్ ఫేమస్ ఉంది. సూర్యుడు వచ్చినట్టున్నాడు. పక్క పక్క ఘాట్లో తిరుగుతుంటాం. కావాలంటే లోపలికి వెళ్ళొద్దులే. వెరీ పిక్చర్ ఇది సూర్యుడు బాగుంది. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది బ్రో. పత్రాలు అనుకుంటాయి, పత్రాలు అనుకుంటాయి. అడుగు. ఇది కాదు. చెప్పులు ఇక్కడే అనుకుంటా. అలాగే వెళ్ళిపోదాం లోపల లోపల వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోవా?
ఇది కూడా ఒక ఘాట్ కదా. ఇప్పుడు పుష్కర్ అనే పేరు ఎలా వచ్చిందో హిస్టరీ చెప్తానండి. పద్మపురాణం ప్రకారం స్టోరీ సింపుల్గా చెప్తానండి. పూర్వము వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను అల్లకల్లోలుగా చేస్తుంటే బ్రహ్మదేవుడు వచ్చి తన చేతిలో ఉన్న తామర పువ్వును ఆయుధంగా చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడనమాట. ఆ టైంలో తామర పువ్వు నుంచి రాలపడిన 3 రేకులు అంటే పెటల్స్ ఆ సరస్సులుగా ఏర్పడి ఇప్పుడు అవి ఆ 3 సరస్సుల పేర్లు ఏంటంటే జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్గా పిలుస్తున్నారు. బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చి తన చేతి నుంచి రాలిపడ్డ పుష్పం కనుక దీనికి పుష్కర్ అని పేరు వచ్చింది. ఇంకా ఔరంగజేబ్ టైంలో చాలా హిందూ టెంపుల్స్ ధ్వంసం చేయబడ్డాయండి. ఇంకా రాజస్థాన్లో కూడా చాలా దేవాలయాలు ధ్వంసమయ్యాయి. బట్ ఈ బ్రహ్మదేవుని టెంపుల్ ఒకటే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందండి. పక్కన నుంచి ఉంటుంది. ఈ పుష్కర్కి టోటల్ 52 ఘాట్స్ ఉన్నాయండి. 25 వచ్చి అవుటర్ సర్కిల్స్, 23 వచ్చి ఇన్నర్ సర్కిల్స్, టోటల్ వచ్చేసి 48. అదేంటి 52 అన్నారు కదా 48 ఏంటి అంటున్నారా? ఇంకా 4 ఘాట్స్కి నేమ్స్ పెట్టలేదండి. సో టోటల్ లిస్టు మనం చదవటం కష్టం కాబట్టి నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇంకా పుష్కర్కి బెస్ట్ టైం వెళ్ళాలంటే హోలీ సీజన్లో వెళ్ళండి. హోలీ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు అప్కమింగ్ హోలీ వస్తుంది కాబట్టి ఎవరైనా పుష్కర్ వెళ్ళే వాళ్ళు ఈ టైంలో వెళ్ళండి. హోలీ సెలబ్రేషన్స్ మటుకి కలర్ఫుల్గా చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఎండ వచ్చింది బ్రో. ఇందులో యాంత్రికులు స్నానం చేసే అనేక ఘాట్లు ఉన్నాయి. గురునానక్ మరియు గురు గోవింద్ కోసం గురుద్వారాలు కూడా పుష్కర్ ముఖ్యమైనది. స్నానం ఘాట్లలో ఒకదానికి గురు గోవింద్ సింగ్ జ్ఞాపకార్థం సిక్కులు నిర్మించిన గోవింద్ ఘాట్ అంటారు. ఇక్కడ క్యామెల్ ఫెస్టివల్ కూడా బాగా జరుగుతుందండి. మీరు అక్టోబర్ లేదా నవంబర్లో వస్తే 7 రోజుల పాటు ఈ ఫెస్ట్ నిర్వహిస్తారు. ఇది దాదాపు 2 లక్షల మందిని ఆకర్షించింది. 1998లో పుష్కర్ సంవత్సరంలో దాదాపు 1 మిలియన్ దేశీయులు మరియు అంతర్జాతీయ పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చిందంట. పుష్కర్ రాజస్థాన్ తూర్పు భాగాల్లో ఆరవల్లి పర్వతానికి పశ్చిమాన ఉంది. కిషన్గఢ్ ఎయిర్పోర్ట్ దీనికి దగ్గరలో ఉంది. దాదాపు 45 కిలోమీటర్ల ఈశాన్యంలో ఉంది. పుష్కర్ అజ్మీర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి అజ్మీర్ అండి. ఆరవల్లి పర్వతం మీదుగా వెళ్ళే పుష్కర్ రోడ్డు ద్వారా అనుసంధించబడింది. పద పదండి ముందుకు పదండి, తోసుకు పోదాం పోదాం పైకి. ఫ్యూల్ వ్యూ ఉంటావా? ఆ ఇల్లు పైన ఏదో టెంపుల్ ఎప్పుడు అలా అంత క్లియర్గా రాసినప్పుడు మనం ఎందుకులే.
అంటే ఈ రివర్ ఇటు వెళ్తుంది అనుకుంటా కదా, అందుకు వాళ్ళు ఇది పవిత్రం. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇది తీసుకున్నావా? మళ్ళీ ప్యాంట్ పాడైపోయింది మరి. గైడ్స్ చూసారు కదా, పుష్కర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఈరోజైతే రెస్ట్ లేదు, ఎందుకంటే కర్ఫ్యూ ఉందని చెప్పేసి ఏం లేదు ఇక్కడ ఇంకా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదే అనమాట పుష్కర్ వీడియో. ఇంకా మేము ఇక్కడి నుంచి అజ్మీర్ వెళ్ళిపోతున్నామండి. అజ్మీర్లో దర్గా చూద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. సో దట్స్ ఆల్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ గైస్. జైపూర్ ఘాట్. మరి ముస్లిమ్స్ వచ్చారు. క్లియర్గా బండి అన్నారు. బ్రో రేగిపల్లా, రేగిపల్లా, రేకెల్ బ్రో, రేకెల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.